హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 13th వీక్ డే 3 అంటే థర్స్డే ఈవినింగ్కి ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఎవరు టాప్లో దూసుకుపోతున్నారు, ఈ అంశాలు మనం చాలా ల్యాగ్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా 8 to 10 minutesలో అవగొట్టేస్తాం. అలాంగ్ విత్ దట్ ప్రోమో 3 గురించి కూడా మాట్లాడతా. ఎక్కువసేపు మాట్లాడను, బట్ మాట్లాడాల్సిన ఒక పాయింట్ ఉంది, దాని గురించి మాట్లాడితే అది ఎంతమంది గమనించారో కూడా చెప్పండి. అలాగే టికెట్ టు ఫినాలే లీక్స్ గురించి కూడా వన్స్ అగైన్ ఇంకొకసారి మాట్లాడుతూ, కళ్యాణ్కి టికెట్ టు ఫినాలే ఒకవేళ గెలిస్తే అది ఎందుకు లాస్ కాదు, ఎందుకు గెయినో కూడా విషయాన్ని చెప్తాను. కళ్యాణ్ అనే కాదు, ఇమాన్యుయల్ గెలిచినా కూడా రితుకి గెలిస్తే ఏమవుతుందో అనేది ఓటింగ్ అనాలిసిస్లో చెప్తా. సో ఈ 3 అంశాలని నేను కవర్ చేయబోతున్నాను. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి, ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కైండ్లీ డూ సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది, బయోలో లింక్ కూడా ఉంటుంది. ఆర్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మై రివ్యూస్ అఫీషియల్ని కొడితే 12,000 చిల్లర విత్ బ్లూ టిక్ ఉంటుంది, అది కూడా మంది ఫాలో అవ్వండి. ఎందుకంటే వీడియోల కంటే ముందు పోస్టులు అక్కడ పెడతా, సో దట్ మీకు త్వరగా అప్డేట్స్ లీక్స్ కావాలంటే అక్కడ వచ్చేస్తుంది. ఇంకా మొదలు పెడతాం. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. సో ప్రోమో 3 నుంచి వద్దాం. ఫస్ట్ ప్రోమో 3 చూశారు కదా, ఆల్రెడీ నేను టికెట్ టు ఫినాలే లీక్స్లో భాగంగా చెప్పాను కదా ఏం జరుగుద్ది. ఇప్పుడు ఏం జరుగుద్దిరా అంటే, ముందు టాస్క్ చూశారు కదా, ప్రోమో 2 ఈరోజు ప్రోమో 2 మనం ఏది ఎలా చెప్తున్నా కూడా తెలియట్లేదు. లైవ్ అప్డేట్ ఒకటి, లీక్ అప్డేట్ ఒకటి, ఎపిసోడ్ అప్డేట్ ఒకటి. సో కళ్యాణ్, భరణి అండ్ రీతు ఆడతారు కదా ఆ కాయిన్స్ టాస్క్, అందులో రీతు గెలుస్తుంది. రీతు గెలిచిన తర్వాత రీతు హ్యాస్ టు ఛాలెంజ్. సో రీతు భరణి గారిని ఛాలెంజ్ చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఆడతారు. వాళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సర్వైవ్ అవుతారు, ఓడిపోయిన వాళ్ళు అవుట్ ఆఫ్ టికెట్ టు ఫినాలే. అది భరణి గారు ఓడిపోతారు. అది ఆల్రెడీ నేను అప్డేట్ చెప్పేశాను. కానీ మీరు ప్రోమో 3 చూసాక తొండయింది, రీతుకి కావాలని గెలిపించారు, భరణి గారికి అన్ఫేర్ అయింది అంటే కాదు. ఎందుకు కాదు అంటే, మీరు నేను చెప్పేసిన తర్వాత మళ్ళీ ప్రోమో ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ బిగ్ బాస్ ఆ డంప్ యార్డ్లో పడేసి అందులో 3 ట్రయాంగిళ్ళు, 3 సర్కిళ్ళు, 3 ఇంకో షేప్లో ఏముంది స్క్వేర్లా, సో ఏదో ఒక షేప్స్ పెట్టమన్నారు కదా. అంతేగాని 3 సేమ్ సైజులో ఉన్న ట్రయాంగిల్స్, 3 సేమ్ సైజులో ఉన్న స్క్వేర్స్, 3 సేమ్ సైజులో ఉన్న సర్కిల్స్ తెమ్మలే. కావాలంటే ఒక్కసారి ప్రోమో స్టార్టింగ్లో వెళ్ళి చూడండి. సేమ్ సైజులో తెమ్మంటే అప్పుడు తనుజ చెప్పిన పాయింట్ వ్యాలిడ్. అక్కడ సేమ్ సైజ్ అని చెప్పలేదు. 3 ట్రయాంగిళ్ళు, ఇట్ కుడ్ బి ఎనీ సైజ్. ఎంత ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. అలాగే సర్కిల్ ఎంత ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, స్క్వేర్లు కూడా అంతే ఉండొచ్చు. సో ఇప్పుడు ఏమైతే అమ్మాయి తెచ్చిందో రీతు 3 ట్రయాంగిల్లే తెచ్చింది, భరణి గారు కూడా 3 ట్రయాంగిల్లే తెచ్చారు. కానీ భరణి గారు 3 ట్రయాంగిల్ సేమ్ షేప్లో ఉన్నాయి, కానీ రీతు తెచ్చిన ట్రయాంగిల్ ఇంకోటి పెద్ద వేరే షేప్. కానీ ఎండ్ ఆఫ్ ద డే దట్ ఇట్ హ్యాస్ ఓన్లీ 3 sides, దట్ ఈస్ ఆల్సో వి కాల్ ట్రయాంగిల్. కానీ షేప్ వేరు. సో అందులో తప్పేం లేదు. బిగ్ బాస్ ఏమి క్లియర్గా సేమ్ షేప్స్ తెండి అంటే అప్పుడు తనుజ పాయింట్ వ్యాలిడ్. సో దాని మీద చాలా డిస్కషన్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ద డే దే హ్యాడ్ టేకెన్ ఏ రైట్ కాల్. సో రీతు అలా విన్ అవడం అవుతుంది. సో దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తాం. మళ్ళీ మెయిన్ ఎపిసోడ్లో ఇంకా బలంగా గట్టిగా రాగా మాట్లాడతా. బట్ అక్కడేదో తొండి జరిగిపోయింది, రీతుకి ఏదో హెల్ప్ చేస్తున్నాడు, బిగ్ బాస్ కావాలని తోస్తున్నాడు, ముందుకు తోస్తున్నాడు, అదేం కాదు. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ మీకు నచ్చితే ఆర్ కరెక్ట్ అనిపిస్తే ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇది ప్రోమో 3 గురించి. నెక్స్ట్ టికెట్ టు ఫినాలే నేను చెప్పాను కదా, దాని తర్వాత వీళ్ళు ముగ్గురు ఉన్నది. వీళ్ళు ముగ్గురు ఉన్న తర్వాత ఇప్పుడు గెలిచేశారు కదా, సో రితు ఛాలెంజ్ గెలిస్తుంది. సో వీళ్ళు ముగ్గురు కూడా ఇంకో ఆట పెడతారు. ఆ ఆటలో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఛాలెంజ్ చేయాలి. అది కాసేపట్లో మనకు అప్డేట్ వస్తుంది, దాని బేసిస్లో ఉంటుంది. నేను మళ్ళీ చెప్పినట్టు ఇప్పుడు ఏమవుతుంది అంటే, రితు గెలిస్తే లెట్స్ సే టికెట్ టు ఫినాలే రితు గెలిస్తే రీతుకి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ వారం ఎలిమినేట్ అయినా కూడా ఎలిమినేట్ అవ్వదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆమె 6th పొజిషన్లో ఉంది, 5th పొజిషన్లో సుమన్ శెట్టి ఉన్నాడు. ఇప్పుడు రీతు ఎలిమినేట్ అయిపోయింది ఓట్ల పరంగా, బట్ టికెట్ టు ఫినాలే వచ్చేసింది కాబట్టి రీతు ఎలిమినేట్ అవ్వదు. దాని ముందు ఉండిన దాని అంటే ఆమె కాదు, ఆ ఆర్డర్ పైన ఉన్న 5th పొజిషన్లో ఉన్న సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడు. సీజన్ 7లో గౌతమ్ కృష్ణ అలాగే ఎలిమినేట్ అయ్యాడు. అలా కాకుండా కళ్యాణ్ గెలిచినా, ఇమాన్యుయల్ గెలిచినా వాళ్ళకి ఏం ఫరక్ పడదు. ఎందుకురా అంటే నామినేషన్స్లో ఉండవసరం లేదు. నెక్స్ట్ ఈ సీజన్ 7 నుంచి ఎలా జరుగుతుందిరా అంటే, 14th వీక్లోనే లైన్స్ ఓపెన్ చేస్తున్నారు. అందరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యే వాళ్ళని రిమూవ్ చేసేస్తారు. సో కళ్యాణ్ నామినేషన్స్లో ఉన్నా లేకపోయినా, ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఉన్నా లేకపోయినా 14వ వారం సోమవారం నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోతే అంటిల్ గ్రాండ్ ఫినాలే ముందు రోజు వరకు. సో అది పెద్ద ఫరక్ పడదు. బట్ కొంతమంది ఏమన్నారంటే, బ్రో నామినేషన్స్లోకి లేకపోతే జనాలు మర్చిపోతారు కదా, ఓట్లు వేయడం మర్చిపోతారు కదా, టికెట్ ఫినాలే ఉందని గ్రాంటెడ్గా తీసుకుంటారు కదా అంటే అది ఆ రోజులు పోయాయి. ఎందుకంటే
ఇంతకుముందు కాలంలో ఇంతకుముందు సీజన్స్లో అలాగా నామినేషన్స్లో ఉండకపోతే ఇప్పుడు నామినేషన్స్లో ఉంటున్నారు, లైన్స్ కనబడుతున్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఏమీ మర్చిపోవడానికి ఏమైనా తక్కువ మంది ఉన్నారు. ఆ రివ్యూలు అందరూ చెప్తారు, రోజుకి 2-3 ఓటింగ్ అనాలిసిస్లు అందరూ రివ్యూలు కలిపితే ఒక 40 వీడియోలు వస్తాయి. సో అది అసలు జీరో ఇంపాక్ట్ అది. అండ్ ఇంకో విషయం చెప్పిన, ఓటింగ్ ఇది కళ్యాణ్కనే కాదు, కళ్యాణ్కైనా ఇమాన్యుయల్కైనా ఏంట్రా అంటే టికెట్ టు ఫినాలే కొడితే కప్పు కొట్టే ఛాన్స్ తక్కువ అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీరే నమ్ముతారు. సీజన్ 3 అండ్ సీజన్ 6లో అప్పట్లో ఓటింగ్ లైన్స్ 14th వీకే ఓపెన్ చేసేవారు కాదు, గ్రాండ్ ఫినాలేదే 15th వీకే ఓపెన్ చేసేవారు. అలాంటి టైంలోనే బాగా గమనించండి, 14th వీక్లో టికెట్ టు ఫినాలే కొట్టే వాళ్ళకి ఓటింగ్ నామినేషన్స్లో ఉండేవారు కాదు, వాళ్ళు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యేవి కాదు. అలాంటి టైంలోనే సీజన్ 3 రాహుల్ సిప్లిగంజ్ గెలుస్తాడు టికెట్ టు ఫినాలే, విన్నర్ అయ్యాడుగా. సీజన్ 6 శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలుస్తాడు, విన్నర్ అవుతాడుగా. ఏది 14th వీక్ లైన్లు ఓపెన్ చేయలేని కాలంలోనే. అలాంటిది ఇప్పుడు టికెట్ టు ఫినాలే కొడితే అదొక ఎలివేషను, మాస్ బూస్టప్, దాంతోపాటు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి కళ్యాణ్ గెలిచినా ఇమాన్యుయల్ గెలిచినా ఏమీ డిసడ్వాంటేజ్ అవ్వదు, ఇన్ఫ్యాక్ట్ అది అడ్వాంటేజే. ఐ హోప్ అది నేను క్లారిఫైడ్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకే, ఇందాక కొంతమంది అడిగారు, అంటే కామెంట్ పెట్టారు, ఇలా డిసడ్వాంటేజ్ అవ్వచ్చు కదా బ్రో, మర్చిపోతారు కదా. మర్చిపోయే సీనే లేదు అది. ఇప్పుడు ఓటింగ్లోకి వస్తే ఫస్ట్ పొజిషన్లో చెప్పాను కదా, రేపు కూడా ఇదే ఉంటుంది. మార్పు అనేది రాదు, మార్పు వచ్చే సీనే లేదు. ఎందుకంటే అంత ర్యాంప్ ఓటింగ్ వస్తుంది తనూజాకి. చాలా 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 దారుణమైన ఓటింగ్ పడుతుంది. కొంతమంది ఆమెను రైట్ ఆఫ్ చేసేసారు, లైక్ తనూజ ఇంకా విన్నింగ్ పొజిషన్లో లేదు, విన్నర్లో లేదు, ఓన్లీ కళ్యాణ్ వన్ సైడ్ అయిపోయిందని. అది రాంగ్. నేను ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ని డిమోటివేట్ చేయట్లేదు, కానీ ఫ్యాక్ట్ చెప్తున్నా, చాలా 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 టఫ్ ఫైట్ జరగబోతుంది. మీరు అది చూస్తారు నెక్స్ట్ 2 వీక్స్లో. ఎందుకురా అంటే తనూజాకి బీభత్సమైన ఓటింగ్, కళ్యాణ్కి ఎలా అయితే పడుతుందో తనూజాకి కూడా బీభత్సమైన ర్యాంప్ ఓటింగ్ పడుతుంది, నెక్ టు నెక్ నడుస్తుంది. ఇంక్లూడింగ్ విచ్ ఇంక్లూడ్స్ బోత్ హాట్స్టార్ ఓటింగ్ అండ్ ఫోన్ కాల్ ఓటింగ్. సో ఎవ్వరూ ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. విన్నర్ అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు. నెక్స్ట్ వీక్ కూడా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి. ఓట్ అపీల్ కోసం అని చెప్పి కూడా టాస్క్లు పెడతారు, అక్కడ కూడా పంచాయతీలు అవుతాయి, దానివల్ల కూడా గ్రాఫులు మారితే. సీజన్ 7లో కూడా చాలా చేంజెస్ జరిగాయి. ఏది అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఇష్యూ ఎప్పుడైంది? ఓట్ అపీల్ వీక్లోనే జరిగింది. శోభా శెట్టి శివాజీ గొడవ ఎప్పుడైంది? ఓట్ అపీల్ వీక్లోనే జరిగింది. గౌతమ్కి నిఖిల్కి ఎప్పుడు జరిగింది పంచాయతీ? ఓట్ అపీల్ వీక్లోనే జరిగింది. లాస్ట్ టైం కూడా టికెట్ టు ఫినాలే టాస్క్లు బొమ్మల టాస్క్లా ఉన్నాయనుకుంటే ఓట్ అపీల్ వీక్లో గట్టిగా పెట్టారు. ఈసారి కూడా అలానే అవుతుంది. అలా అవ్వడానికి అవకాశం ఉంది, ఫైట్లు అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. సో విన్నర్ అనే పర్సన్ ఇంకా డిసైడ్ అవ్వలే, ఇది ఫ్యాక్ట్. సో తనూజాకి ఇప్పుడు కళ్యాణ్ కూడా లేడు కాబట్టి నో కాంపిటీషన్, వార్ వన్ సైడ్ అయిపోయింది. తనూజాకి మాస్ ర్యాంపేజ్ ఓటింగ్ పడుతుంది, చాలా గట్టిగా పడుతుంది ఓటింగ్. సెకండ్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నా, నేను చెప్పినట్టు పేరుకి సెకండ్ పొజిషన్ అయినా ఓటింగ్ డిఫరెన్స్ చాలా 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 డిఫరెన్స్ ఉంది. బట్ సెకండ్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. డిమాండ్ పవన్కి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. మీరు గమనిస్తే డిమాండ్ పవన్కి 2-3 వారాలుగా మంచి స్క్రీన్ స్పేస్ కూడా వస్తుంది. బట్ ఈ వారం ఎక్కడ బిస్కెట్ అయిందిరా అంటే ఆ ఓవర్ కాన్ఫిడెంట్గా ఏదైతే చెప్పాడో టికెట్ టు ఫినాలే నాదే అనేది అక్కడ బిస్కెట్ అయిపోయింది. అండ్ టికెట్ టు ఫినాలే టాస్క్ నుంచి అవుట్ అయిపోవడం వల్ల స్క్రీన్ స్పేస్ అయితే తగ్గుతుంది. బట్ ఎలిమినేట్ అయిపోయే రేంజ్లో అయితే లేదు, మంచి డీసెంట్ ఓటింగ్ అయితే పడుతుంది. సో ఈ వారంలో సెకండ్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. నెక్స్ట్ మూడో పొజిషన్లో భరణి గారు ఉన్నారు. ఎందుకు భరణి గారు ఉన్నారంటే ఆల్రెడీ భరణి గారికి సంజన గారికి నెక్ టు నెక్ జరుగుతుంది. లాస్ట్ వీక్ భరణి గారే ఇంకా ఎక్కువ ఓటింగ్లో ఉన్నారు సంజన గారి కంటే. బట్ సంజన గారికి శనివారం ఎపిసోడ్ ఆదివారం ఎపిసోడ్ మంచి బూస్టప్ వచ్చింది. కానీ ఆమె దరిద్రం ఏంద్రా అంటే టికెట్ టు ఫినాలే అప్పుడు వెంటనే ఫస్ట్ టాస్క్ అప్పుడు బయటికి వెళ్ళిపోయింది. బట్ భరణి గారు ఆడుతూనే ఎప్పుడు ఓడిపోయారు. ఈరోజు చూస్తారు మీరు, ఆయన ఓడిపోయేది. గత 3 రోజులుగానే ఆడుతున్నాడు, గెలుస్తున్నాడు, ఫైట్ ఇస్తున్నాడు. అండ్ సుమన్ శెట్టికి మారల్ సపోర్టు, సుమన్ శెట్టికి బూస్టప్, సుమన్ శెట్టికి లాయల్గా నించున్నాడు. సో చాలా 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 మంచి ఎపిసోడ్లు పడ్డాయి భరణి గారికి వారం అంతా. మరి అది ఆబ్వియస్గా ఓట్ల కింద కన్వర్ట్ అవుతుంది కదా. ఈ ఏజ్లో ఇంత ఫైట్ ఇవ్వడం ఏంటి, ఈ ఏజ్లో డిమాండ్ పవన్తో ఆట గెలవడం ఏంటి, సో ఇక్కడ వరకు రావడం ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, జోకులు చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, అంటే సుమన్ అంతా లాయల్గా ఉంటున్నారు, వాళ్ళిద్దరు బాండ్ నచ్చేటోళ్ళు ఉన్నారు. సో అదంతా యాడ్ అవుతుంది ఓటింగ్లో. సో భరణి గారికి అందుకు 3వ పొజిషన్లో ఉన్నారు. 4వ పొజిషన్లో సంజన గారు ఉన్నారు. డిప్ అయ్యింది. ఎందుకురా అంటే స్క్రీన్ స్పేస్ లేదు. ఎంత సంచలకంగా చేస్తే మాత్రం ఏముంటుంది, ఆమె ఆడింది పాపం ఒకే ఆట, అది కూడా ఓడిపోయారు, అది సంచలక రాంగ్ డెసిషన్. సో ఆమెకి సింపతి కన్వర్షన్ అవ్వాలన్నా కూడా ఏమీ లేదు ఈ వారం. శనివారం ఉంది, ఆదివారం ఉంది, హెల్ప్ అయింది. బట్ భరణి గారు అయితే క్రాస్ చేశారు. సంజన గారు అయితే డేంజర్ జోన్లో ఉన్నారని అయితే చెప్పను, కానీ 4th పొజిషన్లో ఉన్నారు.
5th పొజిషన్లో రితు చౌదరి, 6th పొజిషన్లో సుమన్ శెట్టి, ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇద్దరు ఓటింగ్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కానీ వీళ్ళిద్దరికి ప్లస్ పాయింట్ ఏం జరిగిందంటే ఈ వారం సుమన్ శెట్టి వచ్చేసరికి పెద్ద టాస్క్లు ఏం ఆడట్లేదు, ప్రెజెన్స్ లేదు, వాయిస్ అవుట్ లేదు, ఏం లేదు, ఆడుతూటని అందరూ అంటే ఈ వారం అందరిని అవాక్ చేయించాడు, ఆడాడు, తనూజ మీద గెలిచాడు, తర్వాత ఫైట్ ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా గట్టిగా ఫైట్ ఇచ్చి ఓడిపోయాడు. సో అది హెల్ప్ అయింది. అలాగే రీతూ చౌదరి లాస్ట్ 2 వారాలుగా నామినేషన్స్లో లేదు, రకరకాల ఇమ్యూనిటీలు వచ్చాయి. కెప్టెన్ వల్ల ఇమ్యూనిటీ వచ్చింది, తనూజ ఒకసారి హెల్ప్ చేసింది. ఈ అమ్మాయి ఏం ఆట ఆడట్లేదు అనుకునే టైంలో ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఆడింది, ఆడి గెలిచింది. ఇద్దరి మీద గెలిచింది. కళ్యాణ్, ఇమాన్యుల్ లాంటి వాళ్ళ మీద ఆడి గెలిచింది. తర్వాత బర్నీ గారి మీద 1-on-1 గెలిచింది. సో అది ఆబ్వియస్గా హెల్ప్ అవుతుంది కదా. సో సుమన్ శెట్టి గారు టికెట్ టు ఫైనల్ రేస్లో నుంచి అవుట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు రితుకున్న అడ్వాంటేజ్ ఏమిరా అంటే, ఇప్పుడు లెట్సే రితు కానీ టికెట్ టు ఫైనల్లో గెలిచేసింది అనుకోండి. సో రితుది డిప్ అయినా 6th పొజిషన్లోకి వెళ్ళి సుమన్ శెట్టి 5th పొజిషన్లో ఉన్నా రితు సేవ్ అయిపోద్ది. ఎందుకంటే టికెట్ టు ఫైనల్ రావడం వల్ల డేంజర్ బెల్స్ ఎవరికి? సుమన్ శెట్టికి. ఒకవేళ రితుకి టికెట్ టు ఫైనల్ రాకుండా ఇమాన్యుల్కో కళ్యాణ్కో వచ్చేసి ఇది ఎలా కంటిన్యూ అయితే అప్పుడు రిస్క్ ఇద్దరికీ ఉంది, ఈదర్ సుమన్ శెట్టి ఆర్ రితు. అది రేపు నైట్కి మనకి తెలుస్తుంది. సో నేనేం చెప్తాను అంటే అందుకే ఏవి గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఎక్సెప్ట్ తనుజ మిగిలిన డిమాండ్ పవన్ ఫ్యాన్స్ కానీ, బర్నీ ఫ్యాన్స్ కానీ, సంజన ఫ్యాన్స్ కానీ, రీతు ఫ్యాన్స్ కానీ, సుమన్ శెట్టి ఫ్యాన్స్ కానీ ఏది గ్రాంటెడ్గా తీసుకోకుండా ఏవైతే 2 మోడ్లు ఉన్నాయో హాట్స్టార్ మోడ్లో హాట్స్టార్లో లాగిన్ అయ్యి ఓటేయండి, అలాగే ఫోన్ కాల్ ఓటేయండి. అస్సలు గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఇలాంటి ఓటింగ్ అనాలిసిస్ జస్ట్ రిపోర్ట్ కోసం అని చెప్పి చూసుకోండి తప్ప ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. మీ విలువైన ఓట్లు మాత్రం ఓట్లు వేయండి. అలాగే వన్స్ అగైన్ నేను మళ్ళీ అడుగుతున్నా, ఎవరికి పడుతున్నాయి కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు ఏమైనా డిమాండ్ పవన్కి పడుతున్నాయా ఆర్ సైలెంట్గా కూర్చున్నారు అంటే కామనర్ అని చెప్పి? ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఓట్లు ఎవరికి పడుతున్నాయి? సంజన గారికి పడుతున్నాయా? సంజన గారికి పడితే సంజన గారు ఎందుకు 4వ పొజిషన్లో ఉన్నారు? ఆర్ బర్నీ గారికి ఏమైనా వేస్తున్నారా? లేకపోతే మీరు తనూజ గారు ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి తనూజకే వేసేస్తున్నారా? సో ఇలాంటి చిట్టి డౌట్లు నాకు ఉన్నాయి. సో ఇమాన్యుల్ ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్లీజ్ మీ ఓట్లు ఎవరికి వేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఓపిక ఉంటే. అది ఓవరాల్గా 13th వీక్ డే 3 థర్స్డే ఈవినింగ్ ఓటింగ్ రిపోర్ట్. ఇది ప్రోమో 3 అనాలిసిస్ అయితే అది. టికెట్ టు ఫైనల్ అప్డేట్స్ అయితే అవి. ఇంకా ఏ వచ్చినా వెంటనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అందుకే మై రివ్యూస్ అఫీషియల్ ఫాలో అవడానికి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఈ లాస్ట్ 2 వీక్స్ మోర్ దెన్ ఎపిసోడ్ రివ్యూస్ అవి ఎలాగో వస్తాయి, మిడ్ నైట్ టాక్స్ వస్తాయి. వాటితో పాటు అప్డేట్లు లీక్లు చాలా ఫాస్ట్గా వస్తాయి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే వెంటనే వీడియో మీకు హోమ్ పేజ్లో వస్తుంది. అంతకుమించి చేయలేదు. కావాలంటే సీజన్ అయిపోయిన తర్వాత మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఆ నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అంతవరకు వీడియోని ఆస్వాదించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.